ఫ్రెండ్స్, ఈరోజు మనం పేజ్ మేకర్ సెకండ్ క్లాస్ డాక్యుమెంట్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. మీరు ఈ సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పేజ్ మేకర్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి నేర్చుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ప్రీవియస్ ఫస్ట్ క్లాస్లో ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసాం. అసలు మనకి యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇక్కడ కనబడే అన్నిటినీ మనం అసలు ఏమని పిలవాలి, ఇదంతా నేను ఫస్ట్ క్లాస్లో చెప్పా. దీన్ని మనం స్టాండర్డ్ టూల్ బార్ అని, అలాగే దీన్ని టూల్ బాక్స్ అని, మనకి స్టైల్స్, కలర్ ప్యాలెట్స్ అని, ఇది పిక్చర్స్ ప్యాలెట్స్ అని, అలాగే ఇక్కడ మనం వర్క్ చేస్తాం కాబట్టి దీన్ని వర్క్ ఏరియా, ఇదంతా మనం ఫస్ట్ క్లాస్లో చూసాం. మనం వర్క్ చెయ్యాలి అంటే మనం కన్ఫామ్గా ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి. మనం న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి అంటే షార్ట్ కట్ కంట్రోల్ ఎన్ అండం మనకి డాక్యుమెంట్ సెటప్ వచ్చుద్ది. ఇలా మనం షార్ట్ కట్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకోవాలి అంటే ఫైల్లో న్యూ అన్న మనకి డాక్యుమెంట్ సెటప్ వచ్చుద్ది. లేదంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ టూల్ బార్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ టూల్ బార్లో ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా మనకి డాక్యుమెంట్ సెటప్ అనేది హైలైట్ అవుద్ది. ఈ డాక్యుమెంట్ సెటప్లో ఇక్కడ ఉన్న ఆప్షన్లు అన్నిటి గురించి చూద్దాం. మనకి ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి పేజ్ సైజ్. అసలు మీరు ఈ డాక్యుమెంట్ సెటప్ దేనికోసం క్రియేట్ చేస్తున్నారు? మీరు ఏమైనా ఒక విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, బ్రౌచర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే A4 సైజ్ పేపర్లో మ్యాటర్ టైప్ చేసి అది ప్రింట్కి ఇద్దాం అనుకుంటున్నారా? దేని పర్పస్గా తీసుకుంటున్నారు అన్నది మీకు ఐడియా ఉండాలి. సపోజ్ నేను A4 సైజ్ పేపర్ తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి A4 సైజ్ పేపర్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం దీని కింద డెమినేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సైజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ సైజెస్ మనకి దేంట్లో వస్తున్నాయి? ఇంచెస్లో వస్తున్నాయి. ఈ ఇంచెస్ని మనం మిల్లీమీటర్స్లో కూడా చేంజ్ చేయొచ్చు. దాని గురించి ఇదే క్లాస్లో తర్వాత చూద్దాం. నేను ఇక్కడ A4 సైజ్ పేపర్ తీసుకున్నాను కాబట్టి A4 సైజెస్ వచ్చినాయి. అదే నేను A3 తీసుకున్నాను అనుకోండి, A3 సైజెస్ అనేవి ఇక్కడ హైలైట్ అవుతాయి. మనకి ఇది వచ్చేటప్పటికి విత్, ఇది వచ్చేటప్పటికి హైట్. మనకి A4 కాదు, పైన మనకి లెటర్, లీగల్, టాబ్లాయిడ్, అలాగే మనకి A5, B5, ఇక్కడ ఇంకా మనకి చాలా సైజెస్ ఉంటాయి. ఇక్కడ మీరు కష్టం పెట్టి మీకు నచ్చిన సైజెస్ ఇవ్వాలి అన్న ఇవ్వచ్చు. నాకైతే A4 సైజ్ పేపరే ఉండాలి. A4 సైజ్ పేపర్ తీసుకున్నా. నెక్స్ట్ డెమినేషన్స్ ఆల్రెడీ చెప్పా కదా, మనం ఏ పేపర్ తీసుకుంటే ఆ పేపర్ యొక్క సైజెస్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా హైలైట్ అవుతాయి. నాకైతే A4 కావాలి, A4 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓరియంటేషన్. మనకు అసలు A4 సైజ్ పేపర్ ఎలా ఉంటుంది? మనకి విత్ తక్కువ ఉంటుంది, హైట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు డెమినేషన్స్లో చూసినా మనకి విత్ సైజ్ అనేది తక్కువ ఉంది, హైట్ సైజ్ అనేది ఎక్కువ ఉంది. మనకి A4 సైజ్ పేపర్ చాలా వరకు టాల్లోనే యూజ్ చేస్తాం. మనకి డిఫాల్ట్గా ఇక్కడ టాలే పెట్టుంటుంది. ఒకేలా మీరు వైడ్ దగ్గర మార్క్ పెట్టారనుకోండి, ఇక్కడ ఉన్న సైజెస్ అనేవి రివర్స్ అవుతాయి. మనకి పేపర్ కూడా విత్ ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ నేను వైడ్ పెడుతున్నా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్క్ పెట్టడం మనకి సైజెస్ రివర్స్ అయినాయి. మనం చాలా వరకు టాలే యూజ్ చేస్తాం, మీకు అర్థం అవడం కోసం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ డబుల్ సైడెడ్ అని ఉంది కదా, ఈ డబుల్ సైడెడ్ అనేది డిఫాల్ట్గా మార్క్ పెట్టి ఉంటుంది. ఈ ఆప్షన్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే, మనం ఏమైనా నోట్సెస్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ఈ డబుల్ సైడెడ్ అనేది యూజ్ అవుద్ది. దీని గురించి మనం డీటెయిల్గా ఇదే క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ పేజెస్. నాకే ఎన్ని పేజెస్ కావాలి? నాకైతే ఒక 5 పేజెస్ కావాలి. ఇక్కడ సింపుల్గా 5 అని టైప్ చేశా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్జిన్స్. ఇక్కడ మనకి మార్జిన్స్ A4 సైజ్ పేపర్కి ఎంత ఉండాలో అంత మనకి డిఫాల్ట్గా సెట్ చేసి ఉంటాయండి. ఈ మార్జిన్స్ని మనం మార్చాలి అన్నా మార్చచ్చు. ఈ మార్జిన్స్ గురించి కూడా డీటెయిల్గా ఇదే క్లాస్లో చెప్తాను. నేనైతే ప్రస్తుతానికైతే సైజెస్ ఏం మార్చట్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టార్గెట్ అవుట్పుట్ రెజల్యూషన్. మనం ఇది ప్రింట్కి ఇస్తాం కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా మనకి A4 సైజ్ పేపర్కి మన రెజల్యూషన్ ఎంత ఉండాలి అన్నది డిఫాల్ట్గా సెట్ చేసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు 600, 1200, 1270 ఇవన్నీ ఉంటాయి. కానీ మనకి A4 సైజ్ పేపర్కి ఈ 300 సరిపోద్ది. దానికోసం దీన్ని కూడా చేంజ్ చేయకుండా ఓకే అంటున్నా.
మనకి ఓకే అండం న్యూ పేజ్ క్రియేట్ అయింది. అలాగే నేను 5 పేజెస్ పెట్టా కదా, ఆ 5 పేజెస్ అనేవి కింద హైలైట్ అయినాయి. ప్రస్తుతానికి మనం ఫస్ట్ పేజీలో ఉన్నాం. సెకండ్ పేజీ మీద క్లిక్ చేయడం మనకి ఇక్కడ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ రెండు ఒకేసారి రన్ అవుతున్నాయి. ఇలా ఎందుకు రన్ అవుతున్నాయి? డబల్ సైడెడ్ దగ్గర మార్క్ పెట్టుంది. ఇది ఎక్కువగా టెక్స్ట్ బుక్లకి నోట్స్లు క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారని చెప్పా కదా. అదే మీరు 4 మీద క్లిక్ చేశారనుకోండి, 4, 5 2 పేజెస్ కలిపి వస్తాయి. నాకైతే ఇలా ఉండకూడదు. నాకు A4 సైజ్ డిఫాల్ట్ సైజెస్ ఏమున్నాయో అలా కావాలి. ఇందాక మనం వైడ్ పెట్టాం కదా, ఆ వైడ్ బదులు టాల్ పెడదాం. ఇలా చెయ్యాలి అంటే ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళాలా అంటే మనం వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఒకేలా మ్యాటర్ సగం వరకు టైప్ చేశారనుకోండి, టైప్ చేసిన తర్వాత కూడా మీరు పేజ్ అనేది మోడిఫై చెయ్యాలి అన్న చెయ్యొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి షిఫ్ట్ కంట్రోల్ పి అండం డాక్యుమెంట్స్ సెటప్ వచ్చుద్ది. మీరు ఇలా షార్ట్ కట్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళాలి అంటే ఫైల్ మెన్యూలో ఇక్కడ డాక్యుమెంట్ సెటప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వైడ్ మార్చాం కదా, ఇలా వైడ్ కాదు, నాకు టాలే ఉండాలి, టాల్ పెట్టా. నెక్స్ట్ నాకు అన్ని సింగిల్ పేజెస్ కింద కావాలి, డబుల్ సైడెడ్ నాకు అవసరం లేదు, మార్కు తీసా. నెక్స్ట్ అలాగే ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేటప్పటికి ఒక 7 కావాలి, 7 పెట్టా. నెక్స్ట్ అలాగే మార్జిన్స్ చేంజ్ చేయట్లా, ఓకే అంటున్నా. ఓకే అండం మన డిఫాల్ట్గా A4 సైజ్ పేపర్ వచ్చుద్ది. అలాగే కింద మీరు పేజెస్ చూసుకున్నా మీకు ఏ పేజ్కి ఆ పేజ్ సపరేట్గా వచ్చుద్ది. ఇప్పుడు నేను థర్డ్ పేజీలో ఉన్నా, ఫోర్త్ పేజీలో ఉన్నా, ఫిఫ్త్ పేజీలో ఉన్నా, ఏ పేజీ అయినా సింగిల్ పేజీ కింద రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్జిన్స్ గురించి చెప్తా అన్నా కదా, అసలు మనకి ఈ మార్జిన్స్ అనేవి ఈ పేజీలో ఎక్కడ ఉన్నాయి, ఈ మనకి అసలు ఎలా యూజ్ అవుతాయి అంటే, మీరు ప్రింట్కి ఇచ్చిన A4 సైజ్ పేపర్ అబ్జర్వ్ చేశారంటే మీకు పైన కొంచెం వైట్ కలర్లో స్పేస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, అలాగే కింద కూడా ఉంటుంది. ఇది మనకి ఎలా వచ్చుద్ది అంటే, ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది కదా, పైదంతా టాప్ మార్జిన్, లెఫ్ట్లో ఉన్నదంతా లెఫ్ట్ మార్జిన్, రైట్ సైడ్ ఉన్నది రైట్ మార్జిన్, అలాగే కింద బాటమ్ ఉంటుంది. దీన్ని సైడ్కి మూవ్ చేసుకొని కింద బాటమ్ ఉంది కదా, ఇది మనకి బాటమ్ మార్జిన్. ఇప్పుడు మీరు ఒకవేళ టెస్ట్ టైప్ చేసినా నాకు టెస్ట్ సైజు పెరగాలి. ఇక్కడ నాకు టెస్ట్ సైజ్ వచ్చేటప్పటికి 12 ఉంది, నాకు 12 కాదు, టెస్ట్ నాకు కొంచెం కనబడాలి, దానికోసం ఒక 30 ఇచ్చా. ఇప్పుడు నేను టైపింగ్ బిగిన్ చేసిన నాకు స్టార్టింగ్ ఎక్కడ తీసుకుంది, ఈ మార్జిన్ లోపల నుంచి తీసుకుంది. మనకి ప్రింట్ కూడా ఈ మార్జిన్స్ లోపల ఉన్నదే ప్రింట్ వచ్చుద్దండి. ఇక్కడ మీకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీని గురించి నేను ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా చెప్పాను. మీరు టైప్ చేసిన ఈ బాక్స్ లోపలికే వచ్చుద్ది. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ టైప్ చేసుకోవడమే, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ టైప్ చేసుకోవడమే. ఈ మధ్యలో ఉన్నది వరకే మనకి ప్రింట్లో హైలైట్ అవుద్ది. ఈ పైన లెఫ్ట్ ఇదంతా మనకి A4 సైజ్ పేపర్లో చూసారంటే ఇదంతా ఎంటీగా ఉంటుంది. ఈ మార్జిన్స్ అనేవి మనం ఎప్పుడు మోడిఫై చేస్తాం అన్న డౌట్ మీకు రావచ్చు. సపోజ్ నేను ఒక మ్యాటర్ టైప్ చేసి అది ప్రింట్కి ఇద్దాం అనుకుంటున్నా, నాకు ఈ పేజ్ అంతా నిండిపోయి సెకండ్ పేజీలో ఒక లైన్ వరకు నాకు టెస్ట్ వచ్చింది. ఇందులో కూడా టెస్ట్ సైజ్ పెంచుకుంటున్నా, 36 ఇచ్చాను. ఇది ఒక్క లైన్ కోసం నేను ఈ పేజీ వేస్ట్ చెయ్యాలా, ఈ లైన్ కూడా నాకు ఫస్ట్ పేజీలో వచ్చేవాలి అంటే ఆ టైంలో మనం ఈ టెస్ట్ ఒక్క సైజ్ తగ్గిస్తాం. ఒకవేళ సైజ్ తగ్గడానికి అవకాశం లేదు, దానికన్నా తగ్గిస్తే నాకు టెస్ట్ కనబడదు అన్న టైంలో మనం మార్జిన్స్ అనేవి చేంజెస్ చేస్తాం. చేంజ్ చేయాలంటే ఎలాగా, సింపుల్గా ఫైల్లోకి వెళ్తాం, డాక్యుమెంట్ సెటప్ అంటాం. ఈ టైంలో మనం ఈ బాటమ్ మార్జిన్ ఒకటి ఇంక్రీజ్ చేస్తే సరిపోద్ది. ఒక్కొక్క టైంలో మనకి టెస్ట్ 2-3 లైన్స్ కూడా సెట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో మనం 4 తగ్గించామంటే టెస్ట్ మొత్తం సెట్ అయిపోద్ది. ఇక్కడ నాకు లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ వచ్చేటప్పటికి 0.50 ట్యాప్ ప్రెస్ చేశారంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తారు, ఇక్కడ కూడా 0.50. ఇలా కాకుండా సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, కాపీ సెలెక్ట్ చేసుకొని Ctrl+V పేస్ట్, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, పేస్ట్. ఇప్పుడు మీరు ఓకే అన్నారంటే ఇక్కడ ఉన్న మార్జిన్ స్పేసెస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే అంటున్నా, చూసారు కదా, ఈ స్పేస్ అనేది డిక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ మీకు ఈ డాక్యుమెంట్ సెట్టింగ్స్ గురించి ఇంకా క్లారిటీ రావడం కోసం, సపోజ్ నేను ఒక బిజినెస్ కార్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్ కార్డ్ని మనం విజిటింగ్ కార్డు కూడా అంటాం.
మన బిజినెస్ కార్డ్ క్రియేట్ చేయాలి అంటే ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి కదా, షార్ట్ కట్ కంట్రోల్ ఎన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని ఫైల్లోకి వెళ్ళి డైరెక్ట్గా తీసుకుంటున్నా. న్యూ అంటే ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది. ఇక్కడ మనకి విజిటింగ్ కార్డ్ సైజెస్ వచ్చేటప్పటికి ఇక్కడ టాల్ అని ఉంది కదా, టాల్ బదులు వైడ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను సైజెస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంచెస్ ఉంది కాబట్టి ఇంచెస్లో ఇస్తున్నా. విత్ వచ్చేటప్పటికి 3.5, హైట్ వచ్చేటప్పటికి 2. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి మార్జిన్స్ ఉంటాయి. ఈ మార్జిన్స్ అనేవి చాలా తక్కువ ఉండాలి, దానికోసం 0.03 ఇది కాపీ చేసుకొని 4 సైడ్స్ అలాగే ఉండాలి. రైట్ క్లిక్ పేస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఓకే అంటున్నా. ఓకే అండం మనకి విజిటింగ్ కార్డ్ సైజెస్ వచ్చినాయి. ఇక్కడ మనకి టూల్ బాక్స్ ఉంటుంది. ఈ టూల్ బాక్స్ ద్వారా ఇక్కడ మనం విజిటింగ్ కార్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్పాను. తర్వాత క్లాసెస్లో విజిటింగ్ కార్డ్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రాంప్లెట్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేను చెప్తా. సపోజ్ నాకు ఈ విజిటింగ్ కార్డ్ ఇంచెస్లో సైజెస్ తెలియవు, నాకు మిల్లీమీటర్స్లో సైజెస్ తెలుసు, నేను మిల్లీమీటర్స్లో ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి రోలర్స్ ఉన్నాయి కదా, ఈ రోలర్ మీద రైట్ క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి డిఫాల్ట్ అయితే ఇంచెస్ సెట్ చేసి ఉంది. ఇక్కడ మీరు మిల్లీమీటర్స్ పెట్టారనుకోండి, మిల్లీమీటర్స్లో చేంజ్ అయిపోద్ది. అలాగే మన లెఫ్ట్ సైడ్ రోలర్ కూడా రైట్ క్లిక్ చేసి మిల్లీమీటర్స్ అంటాం. ఇప్పుడు మనకి ఇదంతా మిల్లీమీటర్స్లో చేంజ్ అయింది. ఫైల్లోకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్ అంటాం. అంటే మళ్ళీ మనకి చేంజెస్ చేసుకోవడానికి వచ్చింది కదా. మనకి మిల్లీమీటర్స్లో అయితే ఈ సైజెస్ అండి 88.9, మీరు ఇక్కడ 89 ఇవ్వచ్చు. అలాగే హైట్ వచ్చేటప్పటికి 50.8. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన మిల్లీమీటర్స్ కనబడుతుంది. మీరు ఇలాగ సైజెస్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి మార్జిన్స్ కూడా 0.76 చొప్పున రన్ అవుతున్నాయి. క్యాన్సిల్ అంటున్నా. ఇప్పుడు నాకు మళ్ళీ నార్మల్గా ఇంచెస్లోకి రావాలి అంటే మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇంచెస్ అంటారు, మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇంచెస్ అంటారు. మనం ఇలాగ చేంజ్ చేయడం కాకుండా మనకి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+K అన్నారంటే మనకి ఇక్కడ ప్రిఫరెన్సెస్లో మెజర్మెంట్స్ ఉంటాయి. మీరు ఇలా షార్ట్ కట్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళాలి అంటే ఫైల్లో ప్రిఫరెన్సెస్లో ఇక్కడ జనరల్ అని ఉంటుంది. దీని షార్ట్ కట్ Ctrl+K. నేను ఆల్రెడీ యూస్ చేశా కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి మెజర్మెంట్ అనేది ఇక్కడ మనకి ఓన్లీ ఇంచెస్లో మిల్లీమీటర్స్లోనే కాదు, ఇక్కడ ఇంకా కొన్ని ఉంటాయి. ఈ సైజెస్లో కూడా మనం మార్చుకోవచ్చు. నేను వచ్చేటప్పుడు మిల్లీమీటర్స్ పెడుతున్నా. అలాగే కిందది కూడా వెర్టికల్ రోలర్ కూడా మిల్లీమీటర్స్. ఓకే అన్నా అంటే మనకి మిల్లీమీటర్స్లో చేంజ్ అయిపోద్ది. మనం 2 మెథడ్స్లో Ctrl+K అయినా మార్చచ్చు, లేదంటే సింపుల్గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీకు ఇంచెస్ కావాలా మిల్లీమీటర్స్ కావాలా అన్నది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీ ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఉన్న వైట్ కలర్ని మనం పేస్ట్ బోర్డ్ అంటాం అని చెప్పా కదా. ఇప్పుడు మనం ఈ విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేసి ప్రింట్కి ఇచ్చిన ఈ విజిటింగ్ కార్డ్ వరకే వచ్చుదండి. అసలు మనకి పేస్ట్ బోర్డ్ దేనికి అంటే, మన పేజ్ మేకర్ అంటే ఓన్లీ విజిటింగ్ కార్డులకే కాదు, మన ప్రాంప్లెట్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం కదా. మనం ఇలాగ న్యూస్ పేపర్లు క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని ఐకాన్స్, కొన్ని పిక్చర్స్ ఇవన్నీ అవసరం అవుతాయి. ఈ అవసరమైనవన్నీ పేస్ట్ బోర్డులో ఉంచి మనకు అవసరమైనప్పుడు ఈ వర్క్ ఏరియాలోకి తీసుకొచ్చి యూస్ చేసుకుంటాం. అసలు మనకి ఈ పేస్ట్ బోర్డు ఎంత ఉంది, దీని సైజ్ చూడాలి అంటే రైట్ క్లిక్ చేశారంటే ఎంటైర్ పేస్ట్ బోర్డ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఈ వైట్ ఉన్నదంతా మనకి పేస్ట్ బోర్డ్. ఇదంతా మనం యూస్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ నార్మల్గా డిఫాల్ట్గా వచ్చేవాళ్ళు అనుకోండి, వైట్ బోర్డ్ మీద రైట్ క్లిక్ చేసి ఫిట్ ఇన్ విండో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి నార్మల్గా వచ్చుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఉన్న బటన్స్ని కంట్రోల్ బటన్స్ అంటాం అని చెప్పా కదా. ఈ కంట్రోల్ బటన్స్ అనేవి 2 ఉంటాయండి. పైది వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్, కింద వచ్చేటప్పటికి పేజెస్కి సంబంధించినవి. సపోజ్ నేను ఈ మినిమైజ్ బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ పేజ్ అనేది మినిమైజ్ అయింది. మళ్ళీ నార్మల్గా వచ్చేవాలి అంటే అదే ప్లేస్లో క్లిక్ చేసామంటే నార్మల్గా వచ్చుద్ది. నెక్స్ట్ బటన్ వచ్చేటప్పటికి రీస్టోర్ డౌన్, దీని మీద క్లిక్ చేసామంటే మనకి పేజీని మూవ్ చేసుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు. ఇది మళ్ళీ నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే అదే ప్లేస్లో క్లిక్ చేశారంటే నార్మల్గా సెట్ అయిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లోజ్, ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ పేజ్
క్లోజ్ అయిపోద్ది. సేమ్ ఇయే బటన్స్ మనకి సాఫ్ట్వేర్ ఉంటాయి. మనం ఫస్ట్ది క్లిక్ చేసామంటే సాఫ్ట్వేర్ మినిమైజ్ అవుద్ది. మళ్ళీ కింద ఐకాన్ కనబడుతుంది కదా, ఇది మీద క్లిక్ చేసామంటే సాఫ్ట్వేర్ నార్మల్గా వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేసామంటే రీస్టోర్ డౌన్, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసామంటే నార్మల్గా వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేసామంటే సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోద్ది. సాఫ్ట్వేర్ కాకుండా పేజ్ క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ పేజ్ సేవ్ చేస్తారా అని అడుగుతుంది. అయితే ఏ వర్క్ చేయలేదు కాబట్టి సేవ్ చేయట్లా, సింపుల్గా నో అంటున్నా. నాకు పేజ్ అనేది క్లోజ్ అయిపోయింది. అదే మీరు సాఫ్ట్వేర్ క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పేజ్ మేకర్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి నేర్చుకోండి. అలాగే సాఫ్ట్వేర్ ఫ్రీగా డౌన్లోడ్ ఇచ్చాను, ఆ వీడియో లింక్ కూడా ప్లేలిస్ట్లోనే ఉంది. ఈ సాఫ్ట్వేరే కాదు ఇంకా చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.